హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూనిస్ మీ సిద్ధగౌని సుదర్శన్. తమను అన్యాయం చేసినందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీసీలు కత్తులు నూరుతున్నారని ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థులకు గుర్తులు ఉండవని, గెలిచిన వారిని కాంగ్రెస్ నుంచి గెలిచారని చెప్పుకుందామని భావిస్తున్నారేమో అంటూ ఆయన సందేహం వ్యక్తం చేశారు. బీసీలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటమాడుతోందని మల్కాజ్గిరి ఎంపీ బీజేపీ నేత ఈటల రాజేందర్ విమర్శించారు. ఓట్ల కోసం ఆ పార్టీ నేతలు డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. హనుమకొండలో ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ రిజర్వేషన్లపై వెనక్కి తగ్గినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలని అధికార కాంగ్రెస్ పార్టీ నేతలను ఆయన డిమాండ్ చేశారు. తమకు అన్యాయం చేసినందుకు కాంగ్రెస్ ప్రభుత్వంపై బీసీలు కత్తులు నూరుతున్నారని ఆయన పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థులకు గుర్తులు ఉండవని, అయితే గెలిచిన వారిని కాంగ్రెస్ నుంచి గెలిచారని చెప్పుకుందామని భావిస్తున్నారేమో అంటూ సందేహం వ్యక్తం చేశారు ఈటల రాజేందర్. కానీ కాంగ్రెస్ చేసిన మోసానికి బీసీలు కర్రుగాల్చి వాత పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఇక కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందని హామీ ఇచ్చేటప్పుడు తెలియదా అని అంటూ అధికార పార్టీ నేతలపై నిప్పులు చెరిగారు. బీసీల జనాభా ఎంతో తేల్చకుండా రిజర్వేషన్లు ఎలా చేస్తారంటూ కాంగ్రెస్ సర్కార్ను ఆయన సూటిగా ప్రశ్నించారు. మొత్తానికి 2 సంవత్సరాల నిరీక్షణలో బీసీల కళలో మాత్రం మట్టి కొట్టినది ఇలా సర్వత్రా ప్రజలు భావిస్తూ ఉన్నారు. తప్పకుండా ఆ వర్గాలు ఇలా కాంగ్రెస్ పార్టీని బొందబెట్టడానికి సమాయత్తమవుతున్నట్టు గ్రౌండ్లో ఉన్నటువంటి పరిస్థితి అర్థమవుతుంది. హైదరాబాద్లో నాడు బీఆర్ఎస్ భూములు లాక్కున్నట్టే నేడు కాంగ్రెస్ పార్టీ లాక్కుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈటల రాజేందర్. అయితే కాంగ్రెస్ పార్టీ భూ కుంభకోణాలకు హద్దు లేదు, దీనికి మూల్యం చెల్లించక తప్పదంటూ ఎంపీ హెచ్చరించారు. మల్కాజ్గిరి నియోజకవర్గంలోనే అధిక భూములు లాక్కున్నారంటూ సోదాహరంగా వివరించారు. ఇటు భూముల కోసమే జీహెచ్ఎంసీ పరిధి విస్తరిస్తున్నట్లు అయితే దానికంటే దరిద్రం ఇంకొకటి లేదని ఎంపీ ఈటల రాజేందర్ మండిపడ్డారు. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.